హాయ్ అండి, నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ బ్రెడ్ పోహా చెప్తానండి. చాలా బాగుంటుంది, చాలా వేగంగా అయిపోతుంది. మన ఇంట్లో బ్రెడ్ ఉంటాయి కదా, ఒకవేళ మిగిలిన బ్రెడ్ అయినా పర్వాలేదు, ఒక 2 రోజులు పాతదైనా పర్వాలేదు. దాంతో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ సామాన్లు కూడా పట్టవు. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం ఏంటేంటి కావాలో చూడండి. బ్రెడ్ అండి, ఇది నిన్నటి బ్రెడ్ ఇది తెచ్చుకున్నాము, అది ఉన్నది. ఈ బ్రెడ్ పీసులు కావాలి. అలాగే ఇదిగో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా నూనె. ఇవేనండి కావాలి. ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. ముందు బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ని తీసుకొని ఇలాగా చేత్తోనే నలిపేసుకోవాలండి. ఇలా నలిపేసుకోవాలి. దీని కార్నర్స్ కూడా వేసేసుకోవాలి. ఇది వేరే చేయడం అవసరమే లేదు. ఇలా చిన్నగా దగ్గరగా చేసుకొని చిన్న గుండలా చేసేసుకోవాలి. ఇంకోటండి, ఇలా గుండ చేసుకొని ఉంచుకోవాలి. చూసారా, ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. దాని మీద మూకుడు పెట్టుకున్నాను. దాంట్లోని 2 చెంచాలు నూనె వేసుకుంటాను. చూడండి, 2 స్పూన్లు నూనె వేయాలండి. నూనె కొంచెం వేడెక్కిపోగానే ఆవాలు, 1 చెంచా ఆవాలు వేయాలి. అలాగే 1 చెంచా జీలకర్ర, 2 వేసి కలుపుకోవాలి. ఆవాలు చిట్పట్లాడాలి. చూడండి, ఆవాలు చిట్పట్లాడిపోయి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇది 1 ఉల్లిపాయ అండి. ఇది పెద్దది ఒకటి, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు, మీకు ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలంటే మీ కారం చూసుకొని వేసుకోండి. తక్కువ అయితే తక్కువ, ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి. ఈ 2 కొంచెం వేగాలండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా మీరు తగినంత వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయి ఇప్పుడు ఇందులోని తరిగిన టమాటాలు వేసుకోవాలి. ఇది 1 టమాటా అండి, పెద్ద టమాటా. చిన్నవైతే 2 వేసుకోండి. కొంచెం కలవాలి, ఇది కొంచెం మెత్తపడాలి టమాటా. చూడండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ ఇది వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అయిపోయిందండి, ఇదే బ్రెడ్ పోహా రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, చాలా వేగం అయిపోతుందండి. ఇది నాకు 12 నిమిషాల్లో అయిందండి. అంతే టైం పడుతుంది, ఎక్కువ పట్టదు. ఉల్లిపాయలు అవి కోసి పెట్టుకున్నారనుకోండి, ఇంత వేగం అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా ఎంత బాగుందో దీన్ని. రండి, దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను. చూడండి, బ్రెడ్ పోహా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి అది ఎలా ఉన్నదో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.